హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దయ వల్ల అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే అయితే అయిందండి, మళ్ళీ మార్నింగ్ రొటీన్లోకి అయితే దిగిపోయాం. అగో వెనకాతల టీవీలో అయితే భక్తికి సంబంధించిన స్తోత్రాలు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది అయితే షేర్ చేయట్లేదండి, ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది ఆల్మోస్ట్ తెలుస్తుంది. అయితే ఇక్కడ రొటీన్కి సంబంధించిన వీడియోస్ని చూపిస్తూ మనకి ప్రతిరోజు కూడా కొన్ని నెగిటివ్ అనేవి ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటాయి. మన సంపద తరిగిపోవడానికి, అంటే మనం కొన్ని తెలిసి తెలియక చేసిన తప్పులు అనేవి ఉంటుంటాయి కదండి. వాటి వల్లే అనుకోకుండా మనకి ధనం అనేది తరిగిపోవటం కానీ, అదేవిధంగా ఇంట్లో పేదరికానికి అనువైన ప్రాంతాలు ఏర్పరచుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. అది దేనివల్ల అనేది ఒకసారి వీడియోలో చూద్దామండి. చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని. ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇందులో మనకి కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కొన్ని తెలియకుండానే మనం చేసే దోషాల వల్ల కూడా చాలా వరకు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటిలో కొన్ని అయితే ఇప్పుడు నేను చెప్తున్నానండి. చాలామంది ఇంటి గడప మీద కూర్చోవడం అలాంటివి చేస్తూ ఉంటారు, లేదంటే గడప మీద కాళ్ళు పెట్టుకుని కానీ తల పెట్టుకుని కానీ పడుకుంటూ ఉంటారు. ఇలాంటిది చాలా దోషంతో కూడుకున్న ఫలితాన్ని మనకి ఇస్తుంది. అదేవిధంగా చిరిగిన బట్టలను వేసుకోవటం వలన కూడా మనకి ఇటువంటి దోషాలు మనకి కలుగుతూ ఉంటాయి. ముందుగా మనం ప్యాంటును ఎడమకాలతో ధరించటం వలన, కొంతమందికి చేతి గోర్లను ఎక్కువగా కొరకడం వలన జరుగుతూ ఉంటుందండి. ఎక్కువగా గోర్లను ఇంటిలో కొరికి పడేస్తూ ఉంటారు. అలాగే సూర్యోదయం వరకు కూడా మనం నిద్ర లేవకపోవడం వలన కూడా మనకి ఇలాంటి ఎన్నో తెలియని దోషాలు మనం వెంటాడుతాయి. ఇక చాలామంది విరిగిన దువ్వెన పర్వాలేదులే, కట్టయితే ఏముంది, మనకి దువ్వెన పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి తలని దువ్వుకుంటూ ఉంటారు. ఇది కూడా మనకి చాలా దోషమండి. అలాగే చేతులు కడుక్కోకుండా మనం భోజనం అనేది అస్సలు చేయకూడదు. చీకట్లో భోజనం చేయటం వలన చాలామంది చీకటి అంటే మనకి ఒక్కొక్కసారి కరెంటు పోయినా కూడా భోజనాలు పెట్టుకున్న తర్వాత సడన్గా మధ్యలో కరెంటు పోయినా కూడా భోజనం చేస్తుంటారు. చిన్న దీపమైనా వెలిగించుకుని ఆ ప్రదేశంలో, ఆ కాంతి ప్రదేశంలో మాత్రమే భోజనం చేయాలి. ఇక పగిలిన అద్దంలో ముఖాన్ని అస్సలు చూసుకోకూడదండి. ఇలా చూసుకోవటం వలన కానీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు చికాకులు కూడా పడుతూ ఉంటారు. దాని వలన కొంతమందికి బంధువులు ఇంటికి వస్తే అస్సలు నచ్చదు. వారిపై చికాకు, అలాగే ఒకసారి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై చికాకు, కోపం పడటం వలన కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి. సాయంత్రం సూర్యాస్తమయం వరకు నిద్రపోవటం వలన, ఎవరిపైనైనా తప్పుగా ఒట్టు వేయటం వలన, ఏదైనా తెలియక చేసిన, చాలామంది ఒట్టే కదా ఏముందిలే అని వేస్తూ ఉంటాం, కానీ తెలియకుండా తప్పుగా మాత్రం ఒట్టు అనేది ఇంకొకరిపై అస్సలు వేయకూడదండి. అదేవిధంగా తుప్పు పట్టిన పాడైపోయిన తాళాలను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం, అలా అస్సలు ఉంచకూడదు. అలాగే శ్మశాన వాటికలో నవ్వడం అనేది మహా నిషిద్ధం. మన ఇంటి మేడపైన తుప్పు పట్టిన అవసరం లేని వస్తువులను కూడా దాస్తూ ఉంటాం. అలాగే మెట్ల కింద కూడా వేసేస్తూ ఉంటారు చాలామంది. ఇది కూడా చాలా దోషం అండి. చెట్టు కింద మూత్ర విసర్జన చేయటం, ట్రావెల్ చేసేటప్పుడు చెట్ల కింద వాటి కింద మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు, అస్సలు మంచిది కాదు. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా జుట్టు అనేది మగవాళ్ళు ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఇది 40 రోజుల వరకు జుట్టు కత్తిరించకుండా మాత్రం అస్సలు ఉంచకూడదు. అదేవిధంగా ఈ మధ్య ఫ్యాషన్గా, ఈ మధ్యనంటే ఎంతో కాలంగా ఉందనుకోండి, నోటితో అసలు దీపాలు అనేవి ఊదకూడదండి. ప్రతి పుట్టినరోజుకి చాలాసార్లు చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, కేకుల మీద దీపాలను పెట్టుకుని నోటితో ఊదడం అనేది చాలా దోషం. ఇలాంటి దీపాలను నోటితో ఊదడం అనేది అస్సలు చేయకూడదు. అలాగే చెప్పులు లేదా బూట్లు ఇంటి గుమ్మానికి కానీ, అటుపక్క ఇటుపక్క కానీ, లేదా ఎదురుగుండా కానీ అస్సలు ఉంచకూడదు. ఒకరి పేదరికాన్ని చూసి మనం ఎగతాళి చేయకూడదు. ఇంటి చుట్టుపక్కల వారితో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను కొని తెచ్చుకోవటం వల్ల కూడా మనకి ఇలాంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా శుక్రవారం నాడు లక్ష్మీ స్థానాలైన, అంటే ఉప్పు, పసుపు, నూనె, బియ్యం, గోధుమ పిండి ఇలాంటివి ఇంకొకరికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదండి. ఇలాంటి లక్ష్మీ స్థానాలైన వీటిని అప్పుగా ఇవ్వటం వలన కూడా ఇంట్లో ధనము అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.
ఇక సంపదలు నశించటానికి ఒక 9 కారణాలు చూద్దాం. పసుపు కుంకుమలు రాసిన గుమ్మాన్ని కాలుతో తన్నుకుంటూ ఇంట్లోకి వెళ్ళడం వల్ల సంపదలు నశిస్తాయి. తడికాలతో మంచంపై పడుకుంటే అప్పులు పెరుగుతాయి మరియు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. బీరువా తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచిన మరియు తాళం వేయకుండా అలాగే వదిలివేయడం వల్ల సంపదలు నశిస్తాయి. మాసిన బట్టలను బీరువాలో ఉంచితే సంపదలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇంట్లో స్త్రీలు గాజులు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండడం వల్ల సంపదలు నశిస్తాయి. ఇంటికి వచ్చిన బిచ్చగాడిని ఆహారం కూడా దానం చేయకపోతే 7 జన్మల దరిద్రం అనేది సంభవిస్తుంది. రాత్రి సమయంలో బంగారాన్ని కొనటం వల్ల అప్పుల బాధలు పెరుగుతాయి మరియు సంపదలు నశిస్తాయి. చేతులు తడిగా ఉండగా చేతిలో ఉన్న డబ్బుని ఇచ్చిపుచ్చుకోవటం వల్ల కూడా సంపదలు నశిస్తాయి. చూశారు కదండి, మనకి ఇంట్లో ఇలాంటి పనులను చేయటం వలన పేదరికం అనేది నెమ్మదిగా మనకి ఇంట్లో అనేది ప్రవేశించడానికి ఒక కారణమవుతుంది. అదేవిధంగా సంపదలు నశించిపోవటానికి కూడా మనం చేసే ఈ చిన్న పొరపాట్లే మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కారణమవుతాయి. కాబట్టి ఇందులో మనకి తెలిసినవి చేయకుండా తెలియనివి ఇక ముందు తెలుసుకుని చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ విధంగా మంచిని తెలుసుకుని మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా పారద్రోలడానికి మనం ఒక చక్కటి ప్రయత్నం అయితే ఇక నుంచి ప్రారంభిద్దామండి. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే మంచి ఇన్ఫర్మేషన్తో కొన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మీకు నచ్చిన పాయింట్లు ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా మంచి కామెంట్స్ నాకు ఇస్తారని తెలియజేస్తూ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే, బాయ్ అండి.